ఘోష గాని వారు పడుతున్న వేదనలు గాని రోదన గాని కార్మిక కుటుంబాలు పడుతున్న బాధలు పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఇస్తాను సార్, కరెంట్ ఛార్జీలు పెంచేశారు. ఆ కరెంట్ ఛార్జీలు కూడా కట్టుకునే డబ్బులు లేని పరిస్థితి. ఈ రోజు ఈఎంఐలు కట్టుకోవాలని పరిస్థితి. అయితే పిల్లలతో వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇబ్బంది. యంగ్ ఎంప్లాయీస్ సాధారణ చాలా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇటు మేనేజ్మెంట్ రేంజ్ కానీ యూనిట్ రేంజ్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా వీరందరికీ కూడా వారి తాలూకు తల్లిదండ్రుల తాలూకు మెడికల్ కోసం కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేదా ఈఎంఐలు కానివ్వండి, లేదా హౌస్ రెంట్ అలవెన్స్లు కానీ ఇటువంటివన్నీ చెల్లించుకోవాలని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు కార్మిక వర్గం ఉంది. దీనికి యాజమాన్యం పూర్తిగా దీని బాధ్యత వహించి వెంటనే ఒక ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ కార్మిక శాలరీలు ఇవ్వకపోవడం చాలా దారుణంగా భావిస్తూ ఈ యొక్క ధర్నాలు ఎంతో తాగు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి కార్మిక వర్గానికి అండగా ఉంటామని, ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తక్షణమే 3 నెలల జీతాలు చెల్లించాలి. తక్షణమే 3 నెలల జీతాలు చెల్లించాలి.